नाम आथानी मूडे गांगे नाय हमार तांडवान गुरुंगुंपु वत्त पूजा करतानी फरिम पंतल स्वामी कन जातानी वत्ती पूजा कल्याणान कर रहे थे మొత్తానికి ఈ రోజు నాగిరెడ్డి అన్నతో ట్రెక్కింగ్ అన్నమాట అడవిలో ఆయన కష్టానికి ఫలితం ఉండాలా నిజంగా ఇది పెద్ద ట్రెక్కింగే ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఆ కొండ దాటి పోవాలంట పనిలో పని నాగిరెడ్డి అన్నతో మనమైతే జర్నీ చేస్తాం కదా కొన్ని అయితే నాకు డౌట్స్ ఉన్నాయి అలాగే కొంతమందికి కూడా డౌట్స్ ఉంటాయి అబ్బా నిజంగా గృహల్లో పోయినట్టే ఉంది అసలు బాగుంది వ్యూ ఎన్ని కొండలు ఎక్కినామో మాకు కూడా తెలీదు అంత ట్రెక్కింగ్ చేస్తా అంత కష్టపడి అన్ని కొండలు ఎక్కి అన్ని రాళ్లతో వచ్చి కాళ్ళు నొప్పులు అనుకుంటా నీళ్ళని దాటుకుంటా చెరువులు దాటుకుంటూ వచ్చాం కదా ఒక్కసారిగా ఆయన చూస్తానే ఆడలేని ఆనందము సో నీళ్ళు ఆడుంటే ఆడికి వస్తాయి చిరుతలు కానీ పుల్లు కానీ ఎలుగుండ్లు కానీ ఇవి వస్తాయి ఆడ అచ్చ చూసినారు కదా చిన్నది చిరుత మేము వచ్చిన దారి అయితే అటు నుంచి ఇట్ట పైకి ఎక్కుంటూ వచ్చినాము కానీ ఆ కొండకాడికి ఆ గృహాల కాడికి పోవడానికి ఆ పక్క నుంచి అట్లా దారి ఉందంట చూసారా అక్క దేవతల పూజ కూడా అయిపోయింది నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసరికి ఆ కడప లొకేషన్ వచ్చే మావాడు చెప్తాడు ఎక్కడ లొకేషన్ చెప్పు కడప నుండి 5 కిలోమీటర్లు పోతే కడప నుంచి కాదు కడప నుంచి జమాలపల్లె సో జమాలపల్లె అనే ఊర్లో ఎన్టీపీఎస్ అంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5 కిలోమీటర్ల అడవిలో పోయిన తర్వాత ఒక పాత గుడి అయితే ఉందంట దాని స్పెషల్ అదంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన దగ్గర అయితే చెప్పిస్తా అలాగే మాతో పాటు కాదు మేము ఆయనతో పాటు పోతున్నామని అనుకోవాలా సో కడప నాగిరెడ్డి అన్న ఎక్కువ ఈ టెంపుల్స్ గురించి చెప్తా ఉంటాడు కదా సో ఆయన అయితే ఆ టెంపుల్ చూపిద్దామని చెప్పి పోతున్నాడు పనిలో పని మమ్మల్ని కూడా ఆ టెంపుల్ అదే ఆ గుడి అదే చేస్తాడు కదా మెయింటైన్ చేస్తాడు కదా సో ఆయన అయితే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినాడు అనమాట మమ్మల్ని నాగిరెడ్డి అన్న ఇద్దరిని ఇన్వైట్ చేసినాడు ఈ గుడి గురించి కూడా చెప్పండి అని సో అందుకోసం అయితే మేమైతే రాజంపేట నుంచి బయలుదేరినాము అంటే ఆల్మోస్ట్ వచ్చేసినాము కడప రిమ్స్ బైపాస్ ఉంది కదా ఆ బైపాస్లో అయితే ఉన్నాము నాగిరెడ్డి అన్న మేము అంతా కూడా అడవిలో పోయి ఆ గుడి ఏంది అక్కడ ప్రత్యేకత ఏంది అదంతా కూడా మేమైతే ఈ వీడియోలో చూపిస్తాం మీరు లాస్ట్ వరకు అయితే చూడండి సో నాగిరెడ్డి అన్నతో ఈరోజు అయితే మా వ్లాగ్ అనమాట సో చలో దేవుడి కాడికి పోయేటప్పుడు పూలదండ టెంకాయ అవన్నీ తీసుకున్నాము ఇక్కడ షాప్లో కడప దాటుకొని టౌన్లోంచి ఇటు రాయచోటి పోయే రూట్ అనమాట ఇది ఈ రూట్ నుంచి ఇటు లోపలికి అయితే పోవాలా సో నాగిరెడ్డి అన్న అలాగే కొంతమంది రాయచోటి నుంచి అయితే వచ్చినారు ఈ బ్రో ఇంకా ఈ అన్నది ఇప్పుడే నేను చూసిన ఒకటి సో నేనే షాక్ అయిపోయినా ఒకసారి నాది ఇంతవరకు మీరు ఎవరు చూసుకుంటారు చూడాల నేను కూడా చూడాల ఇంతవరకు సో ఈ అక్షరాలు చూడండి మీకు అంటే మిర్రర్లో చూస్తే కనిపిస్తాయి అన్నమాట ఇది చూసారా ఇది ఇట్లా కళ్ళతో చూస్తే కనపడడంలే మీకు ఇట్లా చూపిస్తే మీకు రివర్స్ చూపిస్తుంది ఒకసారి అద్దంలో చూపిస్తా చూడండి ఇవి చూడండి ఎట్లున్నాయో అన్నీ రివర్స్ ఉన్నాయి అసలు చదవలేము మనం రివర్స్ ఉన్నాయి అన్నీ ఇప్పుడు అద్దంలో చూడండి కరెక్ట్గా చూపిస్తుంది సో ఇది నిజంగా మంచి టాలెంట్ అనమాట చూడండి రివర్స్ అంటే మిర్రర్ రైటింగ్ వీళ్ళంతా కూడా వచ్చినారు ఇంకా అన్న వాళ్ళతో ఈరోజు మన జర్నీ అయితే జరుగుతుంది ఇటు అయితే పోవాలంట ఇటు లోపలికి అడవిలోకి అయితే పోవాలా చలో పోదాం మన ఈ రూట్ పోవాలంట ఈ రూట్ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు అన్నా బాగున్నారా బాగున్నారా నుంచి ఫాలోఅప్ చేస్తాను బాగున్నారా అదే నేను చెప్తా అంటే మళ్ళీ అంటున్నా రాజంపేట నుంచి యూట్యూబ్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరన్నా అది లేదు బాగున్నారా నా పేరు బాగున్నారా మన సహస్ర ఫౌండేషన్ అని బ్లడ్ కార్డు బ్లడ్ ఇప్పిస్తా ఇబ్బంది ఉంటే సైన్ చేస్తా ఆ గుడి కాడికి 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నా అయిపోతుంది నాయుడు ఒకసారి వచ్చినాడు నీ దర్శనం కోసం ఏమయ్యా బాగున్నారు కదా రా ఇడిగిరా ఒక నిమిషము ఈయన అనమాట మమ్మల్ని ఇన్వైట్ చేసింది మేము పోయి రిటర్న్ వచ్చినట్టు లేదంటే ఎన్న మీద కేసు వేయండి 1.5 సంవత్సరం నుంచి పోరాడుతున్నాడు అంట ఆ గుడి గురించి అందరిని ఇన్వైట్ చేసినాడు ఖచ్చితంగా గుడి అంటే ప్రతి ఒక్కరు వస్తారు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది మన తెలుగు వాళ్ళకి చేద్దాం చలో వెళ్దాం ఈ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు అయితే పోవచ్చంట పోయిన తర్వాత అక్కడ బండి ఎక్కడైనా పెట్టేసి అడవిలో అయితే నడుచుకుంటూ పోవాలంట ఇదంతా పెద్ద ఇది చూడండి ఎంత పొడుగున్నాయో ఓ అమ్మా కరెంటు తీగలు
ఓయమ్మ నీళ్ళు చూడు స్వామి. ఇంకా వానలు ఎక్కువ పడితే అంతేనా? ఓయమ్మ ఈ పక్క నీళ్ళు చూడు బా చాటగా ఉన్నాయి. ఇక్కడ పెట్టేస్తే బండి బాగా గడిగేస్తుంది. చాలే కజ్జే. ఆడదాకా అయితే రోడ్డు ఉండింది ఆ ఊరు దాకా. ఇంక ఈ నుంచి అంతా మెటల్ రోడ్డు అంట. ఎట్లా రోడ్డు ఇట్లా లెఫ్ట్ రైటా? రైట్ అన్న. ఇదంతా మెటల్ రోడ్డే. ఏడా అదేనా? కొత్తగా డ్యామ్ కూడా కడతారంట ఈడ. ఆ డ్యామ్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడున్న ఊరిని ఖాళీ చేయించేశారంట. మొత్తం ఇక్కడ ఊరేమో ఉన్నింది. సో దాన్ని అంతా ఖాళీ చేసి ముందుకేమో పంపించేసి ఆ ముందు పక్క డ్యామ్ కడతారు. ఎట్లా లెఫ్ట్ రైటా? ఇదే ఇదేనా డ్యాము? చూడండి ఎట్టున్నదో. ఇదంటే డ్యాము. ఇంకా అక్కడేమో గేట్లేమో రెడీ చేస్తున్నారు. ఆడ ఉంటాయేమో. ఈ ఆడ ఉంది మొత్తానికి. ఇది డ్యామ్. నీళ్ళు వచ్చినాయంటే ఈ పక్క ఇంకా ఎవరు అవతల పోయేదానికి కూడా ఉండదేమో. దోవ ఏమైనా పెడితే ఆ పక్క నుంచి ఏమైనా పెట్టచ్చు. ఆ పక్కంతా ఊరు ఖాళీ చేయించారంట. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఈ డ్యాము ఓపెన్ అయిందనుకో అవతల పోలేంలే. ఇంకా ఆ గుడి కాడికి పోవాలంటే వేరే దోవ ఏదన్నా ఉంటుంది సంథింగ్. మేమైతే ఈ దోవలో పోతున్నాం ప్రజెంట్. ఇది చిన్న డ్యామే, పెద్ద డ్యామ్ అయితే కాదు. ఇంకా ఆ పక్క ఎట్టున్నా తెలీదు. ప్రజెంట్ అయితే ఈడ వరకు అయితే చిన్నదే చూసేదానికి. ఇంకా ఆ పక్క లోపలికి ఉంటుంది నాకు తెలిసి. పక్కన కాలువ కూడా దొరుకుతారు. ఇంకా అన్న వాళ్ళు వస్తే బయలుదేరి వెళ్ళిపోతాం. మందు చూసుకో జాగ్రత్త. ఇది ప్రస్తుతానికి ఇంకా డ్యామ్ తయారు కాల కాబట్టి డ్యామ్లో పోతున్నాం ఇప్పుడు మనము. డ్యామ్ తయారైతే మొత్తం నీళ్ళు ఉంటాయి. ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి ఆడ. ఇంకా కొద్ది ముందు పోయిన తర్వాత నీళ్ళు చూపిస్తారు చూడండి. ఈ నీళ్ళన్నీ ఇంకా ఆపి మొత్తం డ్యామ్ని ఫుల్ చేస్తారు. పక్క కాలం ఏమో ఇది. అది ఈ పక్క వచ్చి ప్రస్తుతానికి పిల్ల డ్యాము. ఇంకొద్ది రోజులు పోతే పెద్ద డ్యామ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ పక్క కొద్ది కాలం అయితే ఉంది. సో ఇది ఈ డ్యామ్ దాటుకున్న తర్వాత ఊరు వస్తుంది. ఆ ఊర్లో బండ్లు పెట్టేసి నడుచుకుంటూ పోవాలంట. వెళ్ళిపోదాము ఊరి దగ్గరికి. మంది ఆఫ్ చేయలే. ఇంకా చేసినావా? ఇదే అంట ఊరు. ఈ ఊర్లో ఉండేవాళ్ళంట జనాలు. అందరినీ తీసుకొని అవతలు వేసేశారు. వీళ్ళకి డబ్బులు గిబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించేశారు. ఇక్కడ చూడండి అన్ని పాతిళ్ళు. ఈడ పెట్టేయాలంట బండ్లు. ఇంకా పోలా ఇంకా పోతుందంట. బాగుంది లొకేషను. ఏదన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కూడా తీసుకొచ్చాడా. ప్రస్తుతానికి పాడుపడిపోయింది కాబట్టి అన్నీ మొత్తం ఇల్లులన్నీ ఖాళీ చేసేశారు. మన అబ్దుల్కి అయితే పనికొస్తుంది. ఇవన్నీ చూడండి పాత పడిపోయినాయి మొత్తం ఇల్లు. ఇది అన్న పెట్టేసి బండి ఇంకా నడుచుకొని పోవాలంట. ఇవి పెట్టాలా?
ఇక్కడ పార్కింగ్ చేద్దాము. ఈ ఊరు నుంచి ఇట్లా పోవాలంట దోవ, ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా. బండ్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాము. ఇదంతా కూడా చూడండి పాత పడిపోయినాయి, అదే ఖాళీ చేపించేశారు. మొత్తం అంతా కూడా పడిపోయినాయి చూడండి. ఈ పక్క తోట ఏదో ఉంది, ఇంకా డ్యామ్ పడితే ఈ తోటలు గీటలు అన్నీ ఖాళీ చేయాల్సిందే. తాండా అంట దీని పేరు. ఇంకా ఇట్లయితే పోవాలి అడవిలోకి. ఇంకా ఆయన మాకు దారి చూపించాను, వస్తే నేనైతే వెళ్ళిపోతాం. వచ్చాడు, వస్తా సామాన్లు తీసుకొచ్చాడు. ఏంది పూజకా? ఓకే, పూజకి మేము కూడా తెచ్చాము పూలు. అయ్యి ప్లేట్లు అవన్నీ ఏందో పాయసం తెచ్చాడు. ఇవైతే పూజ సామాన్లు అంట. ఎన్నెత్తి ఒక 5 కిలోమీటర్లు ఎప్పుడు నడిచేది. మొత్తం అడివి. 7 దాకే ఉంది దోవ. ఈ నుంచి మొత్తము బండ్లు అయితే పో 7 దాకా అయితే రావచ్చు. ట్రాక్టర్ల దారి అంటే ఇది. మొత్తానికి ఈరోజు నాగిరెడ్డి అన్నతో ట్రెక్కింగ్ అనమాట అడవిలో. ఒక కొండ అయితే ఎక్కిన. ఈ కొండ ఎక్కేటప్పుడు అయిపోయింది పాపం. నాగిరెడ్డి అనేకి అలవాటే, మాకు అలవాటు లేదు. ఆడ నుంచి కింద నుంచి వచ్చేసినాం పైకి. దారి ఏమో బాగానే ఉంది, పర్లే. కాకపోతే ఏంటంటే వస్తా నాగిరెడ్డి అన్న మమ్మల్ని భయపెట్టినాడు, అంటే నన్ను భయపెట్టినాడు. ఎనుగుడ్లు చూశాడంట. ఇక్కడ పులులు కూడా తిరుగుతానా? సో అక్కడ గుడి అయితే ఏం లేదంట, శివలింగం అయితే ఉందంట. అలాగే ఒకప్పట్లో ఆదివాసులు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళంట. సో దాని తర్వాత వేరే వాళ్ళకి వచ్చిందంట. ఇదంతా కూడా ఆవుల దొడ్డి అంటే ఇది. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఇది ఎట్లా అంటే వాళ్ళు తమిళనాడు వాళ్ళు వంట చేస్తాడు చూడు, దానికైతే పిచ్చలుగా ఉంటుంది. దగ్గర అయితే ఈ ఊరు రోజు వచ్చి ఒక వీడియో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్లారు వాంగే సాపిడి అంటారు కదా, అట్లా వచ్చి సాపిడి చేసుకోవచ్చు. సో అడవి అయితే ఒక 2 కొండలు అయితే దాటినాము అనుకో. ఒక కొండ దాటినాము, మిగతా కొద్దిగా అడవిలో అయితే నడుచుకొని వచ్చినాము. వీడికి వస్తానే ఈ ఫారెస్ట్ వాళ్ళు వేసిన కట్ట అయితే కనిపించింది. నేను చెరువు కట్ట అనుకున్నా, కాదంట. ఆ పక్క నుంచి ఈ పక్కకి బండ్లు దాటకంట. ఎందుకంటే తెలుసుగా నీ అవ్వ తగ్గేదేలా. పుష్ప సరుకు ఎక్కువ మన దేశంలో, అదే మన రాష్ట్రంలో. అందుకోసము కట్ట అయితే వేసినారు. నిజంగా ఎంత పోరాడుతున్నాడు అంటే, సో మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసినాడు. అట్టే మాకు వంట చేద్దామని చెప్పి సామాన్లు కూడా మోసుకొని వస్తున్నాడు పాపము. ఆయన కష్టానికి ఫలితం ఉండాలా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి విజిట్ చేయాలా. ఇంకా నేను ఆత్రంతో ఉన్నా అనమాట. అందుకే వాళ్ళకన్నా ముందు ఒక 10 అడుగులు ముందే ఉన్నా, ఎందుకంటే చూడాలని. కుక్క మాతో పాటు వస్తుంది. ఇంకా ఎంత దూరం పోవాలో మొత్తం అడివి. మిస్ అయినామంటే అంతే గోవింద. మళ్ళీ ఎవరే ఆజాము లగిత్రా అనాలా. కుక్క ఉంటే కనుక్కుంటది కదా ఏదన్నా వస్తే టక్కని. నాకద్దు, నాకు కోపం. నాకితే ఊరికే అట్ట అంట అనమాట. నాకద్దు, నాకు కోపము. నేను ఇంటి దగ్గర నుంచి బిస్కెట్లు తీసుకొచ్చిన, 2 బిస్కెట్లు దానికి వేస్తాము. అంటే ఈ తిందామని తెచ్చుకున్నాము. ఇంకా చూడు వెనకమ్మడి వస్తుంది, మన వెనకమ్మడి వస్తుంది బిస్కెట్ వేస్తే. తిను, ఇంకా మాతో పాటు వస్తుంది. ఇంకా చలో వస్తామో రా, లేకపోతే ఆగిపోతా అంటే ఆగిపో, సరేనా? ఇప్పుడు ఇక్కడ డ్యామ్ వేస్తే మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందన్నా? ఇంకా ప్రస్తుతానికి ఓపెన్ కాలేదు కాబట్టి తోటలు ఉన్నాయా. ఓపెన్ అయితే ఇంకంతే. ఇంకా అన్నీ అయినా ఏ మాడి చెట్లు ఏమి ఉన్నాయినా చెప్పలా వస్తుందని వస్తుంది. ఇంకంతే, వెనకమ్మడే ఉంటుంది ఇంకా. సో అది దీన్ని అంటారు కుక్క విశ్వాసం అని. మేము ఇంకా ఎంత దూరం నడచాలో చూడాలి. ఇక్కడ అడవిలో ఏంటంటే రకరకాల వాసనలు చూడొచ్చు మనం. అంటే ఆకులు వాసన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిజంగా ఇది పెద్ద ట్రెక్కింగే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఆ కొండ దాటి పోవాలంట. మొత్తం చూడండి ఎట్లుందో. దారి అయితే ఉంది. దారి అమ్మిడి వచ్చినామంటే గుడి దగ్గరికి అయితే చేరుకుంటాము. భయపడకుండా రావాలంతే. ఎవరన్నా వచ్చేవాళ్ళు కూడా భయపడకుండా వచ్చినామంటే, అంటే టీమ్ తో రావాలా, 1-2 రాకుండా ఒక టీమ్ గా వచ్చినారంటే దేవుని అయితే దర్శనం చేసుకోవచ్చు బాగా. ఇక్కడ కొద్దిగా అంటే జంతువులు తిరుగుతూ ఉంటాయి, కొద్దిగా డేంజర్ అనమాట. అట్లే అక్కడ ఒక కోనేరు కూడా ఉందంట. ఇడంతా కూడా ట్రాక్టర్ల దారి అయితే ఉందంట. ఆ గుడి దగ్గర పోయేదానికి ట్రాక్టర్ అన్న దారి అయితే ఉంది, అంటే ట్రాక్టర్లు పోయేదానికి దారి అంట. ఇది ఆడ ఉంది దారి. ఇక్కడికి వస్తానే రేగి చెట్టు అయితే కనిపించింది. అన్న నాగిరెడ్డి అని నేర్తాడు కాయలు. ఈ అసలైన కాయలు మన ఊర్లో అమ్ముతూ ఉంటారు, ఇంతలా ఉంటాయి. ఇన్ని కూడా హైబ్రిడ్ కాయలు. ఈ కాయలు తినాలా, ఇయే అసలైన కాయలు. 2 కొండలు దాటి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాగు అయితే ఉన్నది. నీళ్ళు అయితే లేవు, అక్కడ కొద్దిగా ఉన్నాయి. అక్కడ మనము వచ్చే దోవలో కొత్తగా డ్యామ్ కడుతున్నామని చెప్పినా కదా, ఆడికైతే కలుస్తాయంట ఈ నీళ్ళు. ఈ అన్నోళ్ళు ఇంకొక భయాన్ని అయితే ఏర్పరిచారు మాకు. అదయ్యా 5 అచ్చర్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి అడవిలో. సో నీళ్ళు ఆడుంటే ఆడికి వస్తాయి చిరుతలు కానీ, పుల్లు కానీ, ఎలుగుండ్లు కానీ ఇవి వస్తాయి. ఆడ అచ్చ చూసినారు కదా, చిన్నది చిరుత కాలు పాదం. పనిలో పని నాగిరెడ్డి అన్నతో మనమైతే జర్నీ చేస్తాం కదా. కొన్ని అయితే నాకు డౌట్స్ ఉన్నాయి, అలాగే కొంతమందికి కూడా డౌట్స్ ఉంటాయి. అవి ఏందో నేను అడుగుతానని. నన్ను అన్ని కొండలు గుట్టలన్నీ ఎక్కుతూ ఉంటావు కదా,
అవి ఏమన్నా వస్తువులు అంటే అప్పట్లో రాజులు వదిలేసినవి కానీ అట్లాంటి ఏమన్నా వస్తువులు చూసినావునా? చూసినా ఒకసారి బేతంచెల దగ్గర అంటే మునీశ్వరులు తపస్సు చేసుకునే వాళ్ళ వస్తువులు ఉంటాయి కదా, అవి వదిలేసి అక్కడే వెళ్ళిపోయినారు. సో అది ఇంకా ఒకవేళ ఆ గృహంలో పోయి చచ్చిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదన్నా వాళ్ళ పురులు కానీ అట్లాంటి ఏమన్నా ఇక్కడైతే మన సహజంగా వచ్చేసి జంతువులు కలబరాలు దొరుకుతాయి కానీ మనుషుల కలబరాలు అయితే ఎక్కడ దొరకదు. ఓకే, ఇప్పుడు అన్ని అడవిలోకి పోతా ఉంటావు, అదే అందులో మళ్ళీ గృహంలో ఎప్పుడెప్పుడో ఉంటాయి, అసలు ఎవరు పోరు అంత డేర్ చేసి నువ్వు పోతా ఉంటావు. జంతువులు కానీ పాములు కానీ పెద్ద పెద్ద కొండ శిలవలు కానీ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా చూసినావా? పాములు అయితే కనిపించినాయి. ఇంకా జంతువులు వచ్చేసి మనకి ఎలుగుబంట్లు ఉంటాయి. మెయిన్ ఎలుగుబంట్లు అంటే గృహంలో ఎలుగుబంట్లు కనిపిస్తాయి మెయిన్. ఎందుకంటే పెద్ద జంతువు వచ్చేసి బ్రతకలేదు, దాంట్లో ఊపిరి ఆడదు, వాటికి కూడా గబ్బిలాలు ఉంటాయి. పాములు ఏదైనా ఎలుగుబంట్లు ఉంటాయి కదా, అవి మాత్రం పనుకుంటాయి. వాటిని జాగ్రత్త చూసుకొని మనం వెళ్ళాలి. అలాంటి కనిపించినప్పుడు నీ మీద ఏమైనా అటాక్ చేసినట్టు ఏమైనా ఉన్నాయా? అటాటి సందర్భం అయితే ఇప్పటికి జరగలేదు. ఎలా జరగల. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కనుక్కుంటావా, లేదంటే ఎవరైనా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనా? కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని ఇప్పుడు మన యూట్యూబ్లో ఉంటారు కదా కొందరు, వాళ్ళకి తెలిసిన ప్రదేశాలు. ఇంకొంతమంది మీకు చెప్పేవాళ్ళు పల్లెలలో ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు నువ్వు ఇట్లా తీస్తాను కదా, మా ఊర్లో ఒకటి ఉంది. లేకపోతే కొందరు కామెంట్లో అడ్రస్లు పెట్టడం, అట్లా దాని ద్వారా తెలుసుకోవడం. లేకపోతే మనం ఏడ కనుక్కుంటాం ఇవన్నీ. నిన్ను కూడా కలవడం మాకు నిజంగా ఒక ఆనందం. నన్ను కలవడం ఫస్ట్ కలిసాం కానీ జర్నీ చేయలేదు. ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం రా అన్న అని, కానీ అన్న రాలేకపోయినాడు. సో ఇప్పుడైతే జర్నీ చేస్తున్నాను అన్నతో. సో ఈ డేరు అన్నతో పాల్గొంటున్నాం అనమాట. నేను కూడా త్వరలో ఇంకొక జర్నీ కూడా ఉంటుంది, మంచి జర్నీ చేద్దాం. క్యాంపింగ్ ఫైర్ మాతో పాటు అన్న కూడా క్యాంపింగ్ ఫైర్కి వస్తాను. అది కూడా ఓకే, అది కూడా చేద్దాం. సో మా జర్నీ జరుగుతూ ఉంది. ఇంకా నాకైతే చెమటలు కానీ అన్న చూడు, అన్నకు అలవాటు అనమాట. ఏం లేదు, మేము కొంచెం సన్నగా ఉంటాం కాబట్టి. నిజాలు ఒప్పుకోవాలని నిజం ఒప్పుకున్నాడు అన్న. నేనేదో ఒప్పుకోను, నేను దుబ్బకున్నానండి. బాబా ఈ చెట్టు వీడు ఎట్టా రెగ్గలు పోయినామని పుల్లగా ఉన్నది. ఇది ఖచ్చితంగా ఆడి చెట్టు ఉంటుంది, అందుకే పుల్లగా ఉన్నాయి. అబ్బా నిజంగా గృహల్లో పోయినట్టే ఉంది అసలు. ఇది కూడా ఒక కాలం ఉన్నట్టున్నది, ఏరు ఉన్నట్టున్నది. ఇది కూడా ఇంకా ఎంత దూరం పోవాలో. ఇక్కడ మాత్రం ట్రాక్టర్లు పోవాలంటే కష్టమే. ట్రాక్టర్లు కూడా ఆడో స్టాప్ ఉంటుంది నాకు తెలిసి. ఇంక ఈ చెరువులు దాటలేరు కదా, కొద్ది కష్టమే. ఇది టేక్ చెట్టు ఏమో కదమ్మా, టేక్ చెట్టు. అడవిలో టేక్ చెట్టు వేసింది. ఈడ నీళ్ళు ఉన్నాయి. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ పక్క దవ్వలేదా? లేదే, నీళ్ళలో నడచాల్సిందేమో. బాగుంది వ్యూ, సూపర్ ఉంది. నీళ్ళు కూడా భలే తేటగా ఉన్నాయి, కానీ కూల్ మాత్రం తక్కువే. కూల్ అంత కూల్ అయితే లేవు. అమ్మా జారుతుంది. తేటగా ఉన్నాయి, చల్లగా లేవు చూడు. మామూలుగా అడవిలో చల్లగా ఉంటాయి నీళ్ళు. కుక్క కూడా చూడండి మాతో పాటు వెనకమ్మడి వస్తుంది. ఇది మేము కాళ్ళు తడుస్తాయి అట్ట పోతే అని ఇటు వస్తే, ఈడికి వచ్చినా కూడా కాళ్ళు తడిచేటట్టే ఉన్నాయి. తడిసి ఇంకేం చేయలేము. ఇంకా ఏమన్నా ఏరు వస్తుందా? లేదు కదా, ఇదే కదా. ఇంకా ఉన్నాయా? ఇంకా అట్టయితే ఎట్టి నడిచేది మేలు అనుకుంటా. ఇది కూడా ఏదో పోయినట్టుందినా. ఎంత గట్టిగా పడిందంటే అడుగు చాలా లోతు పడింది. అడుగు ఏదో నడిచినట్టే ఉంది. ఇక్కడ జింకే 2 అడుగులు ఉన్నాయి. జింక అడిగే. జింకలు ఉంటాయి ఖచ్చితంగా, చిరుతలు పులులు ఉంటాయి నాకు ఖచ్చితంగా. తీసుడు బేసుడు ఉన్నట్టే ఉన్నది మా పరిస్థితి. ఇంకా ఎంత దూరం ఉంటానా? సుమారుగా దాటుకొని వచ్చేసినాము. ఎక్కడే కానీ కూర్చోాలా, నడుస్తూనే పోతున్నాము. నిజంగా ఎన్ని కొండలు ఎక్కినామో మాకు కూడా తెలీదు. నేను అనుకుంటున్నా 2 కొండలు ఎక్కినామని, ఇది 3వ కొండ అనుకుంటా. మధ్యలో వాటర్ కానీ ఇవన్నీ కూడా భలే ఉంది. అసలు ఇంకొక రూట్ ఉందా? సో ఇప్పుడు మేము వచ్చిన రూట్ అంతా ఇదనమాట. ఇప్పుడు మళ్ళీ షార్ట్ కట్ ఉందంట పోయేటప్పుడు, ఆ రూట్ పోతుందంట. ఆ రూటు ఒకసారి దీంట్లో చూపిస్తా చూడండి. ఇది రిటర్న్ పోయేటప్పుడు లొకేషను చూడండి. అబ్బా ఆడైతే గృహలు ఉన్నాయంట, ఆడికి పోలేకపోయినాము. మొత్తం లోయ ఎట్లుంది చూడండి. మొత్తం
పాప నిజంగా మంచి వ్యూ పాయింట్. మేము వచ్చిన దారి అయితే అటు నుంచి ఇట్ట పైకి ఎక్కుంటూ వచ్చినాము. కానీ ఆ కొండకాడికి ఆ గృహల కాడికి పోవడానికి ఆ పక్క నుంచి అట్లా దారి ఉందంట. అన్న నాగిరెడ్డి అన్న వాళ్ళు ఒకసారి పోయే లోపల ఆడ ఎనుగుడ్లు ఉన్నాయంట, అందుకని అంత ధైర్యం చేయలే, రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇక్కడైతే వ్యూ మామూలుగా లేదు. నైట్ క్యాంపింగ్ అయితే, కాకపోతే జంతువులు మాత్రం పక్కా. సో అట్లయితే ఉంది లొకేషన్, మామూలుగా లేదు. చూసినారా, సూపర్ కదా. సో ఆ రూట్ మేము రిటర్న్ పోయేటప్పుడు తీసింది. సో వ్యూ అయితే సూపర్ కదా, చూసినారు కదా, నిజంగా చాలా బాగుంది. మా వాళ్ళు చూడు కింద ఈక పెట్టుకోకపోతున్నారు పెద్దది, ఈక వాటర్ బాటిల్ ఎక్కడే కానీ కూర్చోకుండా వస్తున్నారు. మేమైతే తిరుమల పోయేటప్పుడు 2 కిలోమీటర్లకు ఒకసారి కూర్చుంటా పోయినామ్మా. పోయినాం. ఈ నుంచి రాయంపేట నుంచి పోయినా. ఈ నుంచి ఏమైనా కనపస్తుందనా? కనపరాదా? ఏం కనపరా, డైరెక్ట్ అడిగి పోల్చిందే, కనపరాదు. ఇంత దూరం వచ్చి అసలు ఎట్లా నా వాళ్ళబ్బా తక్కువ గ్రేట్ పాస్. ఇంకా కొద్ది దూరం అయితే ఉందంట, దగ్గర పోయేంత వరకు కూడా కనపరాదంట, డౌన్లో ఉంటుందంట దేవుడు. ఆ పక్క ఏడో గృహలు ఉన్నాయంట, ఏనుగు గృహలు. నేను మల్లారెడ్డి అన్న మమ్మల్ని తీసుకోబోతాడు లేదు ఆ గృహల కాడికి, తీసుకోబోవా గృహల కాడికి? చిన్నగా ఎట్టగొట్ట వచ్చేసినాము. దీని కిందే అంట, ఈ చెట్ల కింద అంట. ఏదన్నా దగ్గరేనే అని సింపుల్గా అంటున్నాడు. మాకు ఎప్పుడు నడిచేది లేదు కాబట్టి మాకు కొద్దిగా దూరం అనిపించింది. కానీ ఆ దేవుడిని చూసిన తర్వాత ఇంత కష్టపడినాం కదా, ఒక్కసారిగా రిలీఫ్ అయిపోతుంది బాడీ, మనశ్శాంతిగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తిరుమలలో, ఆంజనేయ స్వామి గుడి. సో ఆ విధంగా అయితే ఉంది. ఏం చేయాలా ఇంకా, ఆంజనేయ స్వామి గుడి టక్కని గుర్తురాలేదే, అదే దాన్ని ఏదో అంటారు బాబా సేమ్ ఇదే మార్గానే అనుకో, కోనేరు. మళ్ళీ ఇట్లా పైకి ఎక్కాలా, ఉందో ఇది చూసినారా, నీళ్ళు చూడండి ఎట్టున్నాయో. ఇక్కడ ఎప్పుడు ఉంటాయా నీళ్ళు? ఊట నీళ్ళు. ఇదేమో కోనేరు. మీరు వేసానా? ఇదో పడికిట్లో పైన చూపిస్తా చూడండి, ఒకసారి పైకి పోతాము. సో ఈ పడికిట్లన్నీ కూడా అన్న వాళ్ళు దగ్గరుండి పని చేసి మరీ వేయించుకున్నారంట. చూడండి, ఏదో వాళ్ళకి వచ్చినట్టు. ఇది పచ్చిగా ఉండగానే ఏదో ఎక్కేసినాయి పైకి, అడుగులు ఏం వేసినాయి. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అంత గలీజ్గా ఉంది. కంటిన్యూగా వచ్చి పూజలు చేసి ఇక్కడికి భక్తులు వస్తా ఉంటే చాలా బాగుంటది. అక్కడ కూడా అక్కదేవతలేమో, అమ్మ తల్లి ఫస్ట్ టైం చూసిన వాళ్ళని. ఇక్కడ శివుడు, నంది, ఇక్కడ ఒక విగ్రహం ఉంది. అక్కడ ఒక విగ్రహం పడిపోయింది, మనం పైన పెడదాము. ఇక్కడ పార్వతమ్మ ఉంది. నిజంగా బాగుంది. అంత ట్రెక్కింగ్ చేస్తా, అంత కష్టపడి అన్ని కొండలు ఎక్కి అన్ని రాళ్ళతో వచ్చి కాళ్ళు నొప్పులు అనుకుంటా, నీళ్ళని దాటుకుంటా, చెరువులు దాటుకుంటూ వచ్చాం కదా, ఒక్కసారిగా ఆయన చూస్తానే వాళ్ళని ఆనందము. ఇంకొకటి ఏంటంటే అక్కదేవతలను చూడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. సో ఈ రోజుతో అక్కదేవతల వాళ్ళని కూడా చూసేసిన. సో ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇప్పుడైతే మేము కాళ్ళు కడుక్కొని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ క్లీన్ చేద్దాము, కాళ్ళు కడుక్కోవాలి పోయి చెరువులో, అదే కోనేరులో. ఇంతసేపు గుర్తుకొచ్చింది, అందరూ సెర్చ్ చేశారనమాట. సో ఇది జపాలి ఉండదు కదా, మనం తిరుమలలో పోయినాం కదా, సేమ్ అట్లే ఉంది చూడండి. అక్కడే నీళ్ళ కాడికి పోతే పాములు కూడా కనిపించినాయి. సో ఇదొక కోనేరు, అక్కడ ఒక కోనేరు, అక్కదేవతల కోనేరు అయితే ఉంది. ఇక్కడ చూడండి రోళ్ళు రోకలి. ఏం స్పెషల్? రోలు రోకలి ఉన్నాయి అంతే, ఇచ్చేది భక్తులు ఇచ్చేది ఏమి. రోకు రాళ్ళు అయితే దండిగా ఉన్నాయి. ఇది రోకలి. పైకి వెళ్ళి ఇంకా క్లీన్ చేద్దాం. ఇప్పుడు క్లారిటీగా శివుడు, ఇక్కడ విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు. ఇక్కడ ఒక విగ్రహం ఏదో పడిపోయింది, ఎత్తైతే పెడదాం. దేవుడా, వినాయకుడు, చాలా బరువు ఉంది, ఎట్లా తీసినారు ఇది? అయితే పెట్టేసినాం మనం. ఇక్కడ చూడండి అక్కదేవతలేమో, ఇక్కడ కూడా అక్కదేవతలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి అక్కదేవతలు. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంతవరకు ఎప్పుడు చూడలా, ఎప్పుడు ఆ ధైర్యం చేయాల. ఎందుకంటే నాకు అమ్మ వాళ్ళని చూస్తే షివరింగ్ వస్తుంది. సో ఇదంతా కూడా కొద్దిగా నీట్గా క్లీన్ చేసేసినామంటే మళ్ళీ తర్వాత పూజ అయితే చేస్తారంట మా వాళ్ళు. పూజ చేసేసి వండుకొని ఇక్కడే తినేసి మధ్యాహ్నం బయలుదేరుతాం. మళ్ళీ చూసారు కదా, ఇంత కష్టపడి వచ్చినాము. ఇది చూసే లోపల చాలా హ్యాపీ అనిపించింది. గంట కూడా కొట్టేద్దాం పనిలో పని. ఈ చెట్టుదా క్లీన్ చేసేదానికి ఒక పొరకలాగా తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ ఎర్రజేమలు ఉన్నాయి చాలా. అవు పడిపోయింది, ఇప్పుడు నేను పెట్టినా పడిపోయినాడు వినాయకుడు. ఈ ఎర్రజేమలు కరిచినాయి అంటే అంతేగా.
చేసే అవకాశం వచ్చినందుకు నిజంగా మల్లారెడ్డి అన్నకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొత్తం చెత్త ఉన్నింది. అన్న వాళ్ళు మేమంతా కలిసి మొత్తం క్లీన్ చేసినాము. ఇంకా కొద్దిగా పూజ చేస్తే శివుడికి కళ వస్తుంది. మీరు ఇంకొకటి చూసినారా, ఇక్కడ పాత శివుడు అంట కిందికి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు. సో మొత్తం చెత్త అంతా క్లీన్ చేసినాము. చెత్త క్లీన్ చేసి ఇంకా పూజ చేసినామంటే నీట్గా అంతా కడిగేసి పూజ చేస్తే ఆడికి అయిపోతుంది. ఇక్కడ చాలా మంది ముడుపులు కూడా కట్టున్నారు చూడండి. ఈ గంట కూడా ఈయనలోనే తీసుకొచ్చి పెట్టినారంట అన్న. అంతేకాకుండా ఇక్కడ పూజలు చేసేటప్పుడు ఎప్పటికైనా ఒకవేళ మర్చిపోయిన సామాన్లు కానీ ఏదైనా ఇక్కడ మిగిలిన సామాన్లు కానీ ఇక్కడ ఒక బాక్స్ అయితే అరేంజ్ చేసుకున్నాడు. దాంట్లో అన్ని పెట్టుకున్నాడు. అన్ని కూడా సేఫ్ గా అయితే దాంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా పూజ సామాన్లు కూడా భయంలే. ఆల్రెడీ తెచ్చినాడు కానీ ఎక్స్ట్రాగా పాత మిగిలినటి ఈడు ఉండే. సో ఈడు పెట్టినాడు. ఆయన అయితే పూజకి స్టార్ట్ చేస్తున్నాడు. పూజ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంకా ఆయన పూజ స్టార్ట్ చేసినాడంటే దాని తర్వాత మేము వచ్చి దర్శనం చేసుకుంటాము. ఆడైతే బండన్న అయితే ఉన్నాడంట. బండన్న స్వామిని అయితే చూద్దాము. మొత్తం ఫారెస్ట్ ఇంత అడవి చూడండి. నేను ఫస్ట్ టైం అక్క దేవతని బండయ్య స్వామిని చూడడము. ఆడున్నాడు ఒక బండి మీద అయితే కూర్చోన్నాడు. దగ్గరికి పోదాము, వాళ్ళ ఫోటోలు తీసుకుంటా. బండన్న స్వామి చూసారా, నేను ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం చూస్తానా. ఈయన వచ్చేసి ఈయనకి ఆడవాళ్ళు అంటే పడదంట. సో స్వామికి, బండన్న స్వామికి ఆడవాళ్ళు ఈయన దర్శనానికి రాకూడదంట. ఇప్పుడు ఈ గుడికి వచ్చినాం కదా, ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని తీరా ఇంటికి పోయేటప్పుడు ఈయన దర్శనం అయితే చేసుకోవాలా. సరే అక్కడ క్లీన్ చేసినాము, వాళ్ళు పూజ అయితే చేస్తున్నారు. సో అందుకోసం ఇక్కడికి అయితే వచ్చినాము. శివుడికి తమ్ముడు అంట, అక్క దేవతలకి అన్న. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తాను నిజంగా. శివుడికి ఇంకా అక్క దేవతలకి పెట్టు. ఇక్కడైతే చీరలు అయితే ఉన్నాయి. అక్క దేవతలకి చీరలు కట్టేస్తే అక్క దేవతల పూజ కూడా అయిపోతుంది. సో ఆడ పూజ అయిపోయింది శివుడికి. ఇంకా అక్క దేవతలకి పూజ చేస్తున్నారు. మేమైతే నేను నాయిరెడ్డి అన్న, ఒక పక్క నాయిరెడ్డి అన్న వంట చేస్తున్నాడు. నేనైతే పప్పు చేసిన. ఈ పప్పు రావడానికి పప్పు గుత్తి లేక ఏమంటారో దీన్ని రోకలతో రాముతున్నా. ఈ రోకలు కూడా ఈడే ఉన్నాయి, ఇంతకుముందు చూపించినా కదా. ఆ రోకలే క్లీన్ చేసుకొని అమ్ముతున్నాము. ఇంకా పప్పు తిరువాత వేసేసినామంటే ఆడికి మా విందు రెడీ అయిపోతుంది. చూసారా, అక్క దేవతల పూజ కూడా అయిపోయింది. ఈ అక్క దేవతల పూజ చేసి ఇక్కడ శివుడికి పూజ చేసినాడు. కొద్ది పైకి వినాడు. అది ఏందని నేను ఆ నుంచి అడిగిన నాగిరెడ్డి అన్నని. పైన కూడా ఏదో విగ్రహం ఉంది అని అన్నాడు. కొద్ది పైకి రావాలా. సో ఇక్కడ కొద్ది ముందుకు వస్తే ఇక్కడ కూడా ఒక దేవుడు అయితే వెలిసినాడంట. ఇక్కడైతే దీపం పెట్టుకున్నాడు. చూసారా, ఇక్కడ ఒక దేవుడు, అక్కడ బండయ్య స్వామి, ఇంకిక్కడేమో అక్క దేవతలు, శివుడు ఇవన్నీ ఉన్నాయి. చూసినారు కదా ఎంత బాగుందో. ప్రశాంతమైన ప్లేసు. ఇక్కడే వండుకొని తినడం కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. సుమారుగా రోడ్డు పై నుంచి ఒక 5-6 కిలోమీటర్లు లోపలికి నడుచుకుని వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన శివుడిని చూడగానే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్ గా దీని చరిత్ర ఏంది, ఇది ఎట్లా వీళ్ళు కనుక్కున్నారు అంటే, చాలా లోపల ఉంది కదా అడవి అంటే, అడవిలోకి రావాలంటే చాలా కష్టము. దీనికి ఈ రూట్ ఉంది, ఇక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ అక్క దేవతలు వీళ్ళంతా ఉన్నారంటే దీనికి ఖచ్చితంగా చరిత్ర ఉంటుంది. సో ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళని అడిగి కనుక్కుందాము. అంటే తరతరాలకు వీళ్ళకే వస్తుందంట. సో వాళ్ళని కనుక్కొని దీని మ్యాటర్ ఏంటో చెప్తాడు. సో ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే వీళ్ళే అనమాట. ఎన్ని తరాల నుంచి ఇది మీకు తెలుసు అంటే? నాకు తెలిసి నా మా తాత చెప్తా అంటాడు 350 అంటాడు. 350 కాదు, నాకు తెలిసి 1000 సంవత్సరాల పైనే ఉంటుంది. 1000 సంవత్సరాల నుంచి ఇదే లింగం? ఇదే లింగం కాదు, ఇది వచ్చేసి 50 నుంచి 60 సంవత్సరాలు ఉంటుందేమో. 60 సంవత్సరాల అది పాత వచ్చేసి ఆ శివలింగం, ఆ చిన్నది. అదేంటంటే నిధుల కోసము, బంగారు కోసం వజ్రాలు ఉంటాయనేసి పూర్తి శివలింగాన్ని వెళ్ళేసినారంట. పూర్తి వెళ్ళేసింటే ఇది మా పైన ఉండే లింగం మాత్రం పలగొట్టినారంట. కిందిది పూర్తి వెళ్ళలేకపోయినారంట. నందీశ్వరుని మాత్రము పూర్తిగా కింది వరకు, భూమి వరకు వెళ్ళేసినారంట. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇది ఏరే వీరభద్ర అనే ఒక అతనికి కళ్ళేకి వచ్చినారంట. ఇటు మరి నన్ను పలగొడతారు, నన్ను తీసుకొని పోతానని చెప్పేసి దొంగలు. ఎన్ని సంవత్సరాల క్రితం? 60 సంవత్సరాలు పైన, 60-70 సంవత్సరాల ముందు పగలగొట్టినారు. జరుగుతుందని. ఇప్పుడైతే ఇంకా ఎవరు రాలేదు, ఏం జరగలేదు.
దాదాపు మేము వస్తూ ఉంటాం, నెలకు 2 సార్లు వస్తూ ఉంటాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కూడా మాకు కూడా కొద్దిగా సహకరిస్తారు. ఇక్కడ వచ్చిన దానికి ఇబ్బంది లేదు, చేస్తా ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఏంటంటే నాకు తెలిసి 350 నాడు 1000 సంవత్సరాల పైన ఇంతకుముందు మునీశ్వరులు సిద్ధులు ఉన్నారనమాట. సిద్ధులు ఇక్కడ నుంచి తపస్సు చేసుకొని ప్లస్ పొలతల ఇక్కడ దగ్గర వస్తుంది, అక్కడ పూజ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారంట. అందుకు దీని పేరు సిద్ధమల్లేశ్వర స్వామి అని పడింది. అక్క దేవతలు ఎవరు తీసుకొచ్చారు? అక్క దేవతలు అంతా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ కొత్తపల్లిలో మేము తల ఇంత డబ్బులు వేసి అక్కడ బండే స్వామిని లోపల అది ఇది 2 ఒకసారి పెట్టినారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఆడ పైన పూజ చేసినావు ఏంది? పుట్టది పుట్ట ఉందా? పుట్ట. ఆ పుట్ట కూడా ఏంటంటే నేను ఇక్కడికి కూడా రావడం ఏంటంటే ఈ శివుడు నాకు 2-3 సార్లు కళ్ళేకి వచ్చినాడు. కళ్ళేకి వచ్చి ఏమంటే నైట్ టైం అక్కడి నుంచి వస్తుంది అనమాట పాము. అక్కడి నుంచి పాము వచ్చేసి ఇక్కడ పడవ పెడతాండి శివునికి. ఏంటంటే పాము అసలు ఏం కనపరాదు, చక్రం ఎట్ట వస్తుంది, చక్రం కరగర తిరుగుతుంది కదా, ఆ టైం వెళ్తారా పూర్తి వెళ్తారు వస్తుంది, ఆ వెళ్తారు వస్తుంది అనమాట. అదే నాకు తెలిసి ఈ దేవునికి మహిమలుగా. ఇప్పుడు ఎవరు రాకపోయినా కూడా నువ్వు ఒక్కడే వచ్చి? నేను 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చిన. నువ్వు ఒక్కడే వస్తావు? వస్తాను నేను. ఇప్పుడు మేము వచ్చి ఇంతమంది వచ్చినాము, మాకే కొద్ది భయం వేసింది. నువ్వు ఒక్కడే వస్తావు, ఏమైనా జంతువులు గింతలు కనిపించినాయా? అయితే దేవుని మీద భారం వేసి వచ్చేస్తాను. మీ ఇంటి ఇలా దేవుడా? మా ఇంటికి ఇది పొలతల. మాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ప్లస్ పిల్లలు కూడా కలకన్య కూడా చాలా మంది వస్తుంటారు భక్తులు. వచ్చి ఏంటంటే ముక్కుబడి చేసుకోవడము చేస్తా ఉంటే బాగా ఏదైనా అనారోగ్యం ఉన్నా. ఇప్పుడు మేము వచ్చినాము, కొద్దిగా ఇట్లా ఉంటుంది మొత్తము. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల ముందు వచ్చినారు, ఎన్ని నెలల ముందు వచ్చినారు ఇక్కడికి? అంత రీసెంట్ నెలగునే కల నేను వచ్చి. మీరు వస్తా ఉంటారు నెల వచ్చి? నెలకు 2 సార్లు వస్తా ఉంటాను నేను. వచ్చిపోతాను నెలకు 2 సార్లు వస్తా ఉంటాను. ఇంతకుముందు కార్తీక మాసంలోనే దాదాపు 30 నుంచి 40 ట్రాక్టర్ల పైన వచ్చింటారు. ప్లస్ అప్పుడు కూడా నేను ఏంటంటే 5 సార్లు వచ్చినా నేను కార్తీక మాసంలో. రీసెంట్గా 4వ వారం వచ్చిన మళ్ళీ రీసెంట్గా ఒక 10 రోజులు ఆగి మళ్ళీ వచ్చిన అనమాట. ఇప్పుడు మీ తాత చెప్పిన లెక్క ప్రకారం అయితే 350 సంవత్సరాలు 4వ తరం జరుగుతుంది అన్నాడు. 400 సంవత్సరాల నుంచి ఇది ఉంది అనమాట. ఉంది. ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చేప్పుడు ఎన్నో తరంలో మీకు వచ్చింది ఇది? అదే ఇప్పుడు నేను వచ్చిన నుంచి ఇప్పుడు మా నాన్న కూడా ఇక్కడికి వచ్చి గడ్డి తీసుకొని పోతున్నాయంట. మా తాత వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఆవులు ఉన్నాయి, మా తాతకు 100 ఆవులు ఉన్నాయంట. ఇక్కడి నుంచే గడ్డి తీసుకొని పోవడము, కోసుకోవడము. అసలు వీడికి వచ్చినారు అసలు నడక అనేది లేదంట పూర్తిగా. మా తాత చిన్నగా ఒక్కొక్కరు మామూలుకు 2 ఎద్దుల బండ్లు ఉంటాయి. సంవత్సరానికి నా 10 సంవత్సరాల అప్పటి నుంచి వస్తాను. చిన్న వయసు వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి 2 ఎద్దుల బండ్లు వచ్చి ఈయన వంట గింటి చేసుకోవడము, సాయంకాలం అయ్యే కొద్దీ మళ్ళీ వెళ్ళవడము. అట్లా సంవత్సరానికి ఒకసారి వస్తా. ఇంకా నిదానంగా ఉండంగా ఇంకా నేనే అలవాటు అయిపోయింది నాకు. నేను ఎక్కడ పూజ చేసుకుని పోతాను. ఈ కోనేరులు అన్ని కూడా అప్పుడు సిద్ధులు ఉన్నప్పుడు వచ్చింది. ప్లస్ రీసెంట్ గా శివరాత్రికి వచ్చినాం మేము. శివరాత్రికి వచ్చింటే ఏంటంటే ఆ కోనేరు అనేది నీ శ్వాసన వస్తాను నీళ్ళు తాగేదానికి కూడా అసలు ఏంది. నేను ఆలోచించిన భక్తులు వచ్చినప్పుడు ఎట్ట పరిస్థితి ఏం కథ అనేసి. ఆ కోనేరు చీలంటే ఒకసారితో సాధ్యం కాలే, 3 సార్లు సాధ్యమైంది. 3 సార్లు 3వసారి సక్సెస్ అయిపోయింది. ట్రాక్టర్ ఇంజిన్ తీసుకొని వచ్చి 20 మంది మనుషులు తోడుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసి. ఆ తాపలు కూడా మీరే కట్టించారు? ఆ తాపలు కూడా మేమే కట్టించినాం. ఆ తాపలు కూడా పడిపోయే స్టేజ్కి ఉన్నాయి. ఇంకా వర్షాలు వచ్చి నీళ్ళన్నీ ఇట్ట పోతాయి అనమాట. పడిపోయే స్టేజ్కి ఉన్నాయి, ఎట్టయినా పడిపోతాయి. మన భక్తులు రావాలంటే ఒక్కసారి మనము ఏదైనా కానీ ఒక ఇల్లు కానీ ఏదన్నా పడిపోకుండానే మనం చేసుకోవాలా. పడిపోయిన తర్వాత మనం కట్టలేము అది. అందుకనేసి ఇంకా మనం సిమెంట్ మూటలు తీసుకుని వచ్చి. ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, ఇక్కడ గుడి కట్టేదానికి పర్మిషన్ ఇవ్వలేదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ట్రై చేస్తున్నాం, కనీసం దారికి కూడా. చాలా మంది అంటే దూరం అనేసి ఈ దేవుని కాడ రాలేకుండా చాలా మంది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చిన దారిలో డ్యామ్ ఉంది, ఒకవేళ డ్యామ్ కట్టేస్తే ఈ పక్కకి దారి ఎట్ట మళ్ళా? అంటే చూసుకోవాలన్నా, కట్ట పైనుంచి అన్నా రావాలా. ఇంకా లేదంటే ఇంకా డ్యామ్ ఇంకా ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాల పైన ఉంటుంది. అప్పటికి ఇంకా రెడీ కాలే, 10 సంవత్సరాల పైన అవుతుంది. అయితే ఇంకా కట్టమ్మడినా రావాలా. మరి ఎప్పుడే ఆ డ్యామ్ కట్టక ముందే మీరు ఆ దోవను ఏర్పాటు చేసినారనుకో, జనాలు కూడా అంటే మెయిన్ ఏంటంటే ఫారెస్ట్ డిమాండ్ కొద్దిగా మాకు సహకరిస్తే మేము చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది చూశారు కదా, ఒక 4 తరాలంట ఇప్పటికి. వీళ్ళ తాత చెప్పిన లెక్క ప్రకారము 350 సంవత్సరాల నుంచి ఇక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయంట. ఆల్రెడీ ఆ విగ్రహం అయితే అక్కడ ఉంది, శివుడి విగ్రహము. అదైతే 4 తరాల విగ్రహం అంట. ఇది వచ్చేసరికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి పెట్టున్నారంట ఈ విగ్రహాన్ని, శివుడిని. ఇంకా అక్క దేవతల్ని 6 ఏళ్ళ నుంచి అయితే వీళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారంట. సో మేము వచ్చే దారిలో అయితే డ్యామ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే కట్లా, ఇంకొక 10 ఏళ్లలో కట్టారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అయింది, ఇంకొక 10 ఏళ్ళలో కట్టేసినా కూడా ఇక్కడికి రావడానికి దారి అయితే లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా సహకరించినారంటే వీళ్ళకి కూడా ఈ అంటే పాత 4 తరాల నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఒక అంటే మన దేవుళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనమాట. సో దీనికి గుడి కట్టడం కానీ లేదంటే ఇక్కడికి దారి రావడం కానీ, ఒకవేళ ఆ డ్యామ్ పడిపోయిన తర్వాత దారి లేకపోతే ఖచ్చితంగా ఈ గుడిని మనం మర్చిపోవాల్సి వస్తుంది. సో మన పెద్దలు ఇచ్చిన ఇట్లాంటి వాటిని మనము మర్చిపోకూడదు, ఇట్లాంటి వాళ్ళని మనము పోగొట్టుకోకూడదు.
సో పోగొట్టుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించారంటే వీళ్ళకి కూడా ఇక్కడ టెంపుల్ కట్టుకోవడము అలాగే దారి కానీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. 4 తరాల చరిత్ర ఉందన్నమాట. సో చూశారు కదా, మేము ఎంతో లోపలికి అయితే వచ్చినాము. మన నాగిరెడ్డి అన్న అలాగే మన అన్న వాళ్ళు అయితే రాండి అన్న ఒకసారి ట్రై చేయండి అని చెప్పి తీసుకొని వచ్చినారు. దైనం చేసి వచ్చినాము. మేము 4-5 మంది వస్తేనే మాకు కొద్దిగా భయం వేసింది. ఇంతకుముందు అయితే ఉన్నట్టుండి కనిపించాడు ఆయన, టక్కన వచ్చినాడు. ఏంది ఆ స్వామి ఒక్కడే వచ్చానంటే మేము ఒక్కడే వచ్చి పూజ చేసుకొని పోతారంట. సో అంత ధైర్యం ఉండి ఇక్కడ ఎంతో లోపలికి రావడము. 4-5 మంది వస్తే మాకే భయంగా ఉంది. పాపం ఒక్కొక్కరు వచ్చి ఒక్క మనిషి వచ్చి పూజలు చేసుకొని పోతున్నారు. సో చూశారు కదా, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి భక్తులు ఎక్కువగా వచ్చినారంటే ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ గుడి అయితే కట్టగలుగుతారు. సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. దీని కరెక్ట్ లొకేషన్ అన్న చెప్తాడు, ఒకసారి మీరు దాన్ని పాయింట్ చేసుకోండి. ఖచ్చితంగా రండి. చెప్పండి. కడప నుంచి చింతకందిండి మండలం ఎన్టీపీసీ దగ్గరికి అంటే జమాల్పల్లి దగ్గరికి వచ్చి ఎన్టీపీసీ ఉంటుంది. దానికి ఎదురు సందులో గుడిగుంబ సుగాలగుంబ తాండా ఉంటుంది. అది పాత ఊరు. పాత ఊర్లోంచి ఒక 5 కిలోమీటర్లు అడవిలోకి నడచాలి. అడవిలోకి నడిచిన తర్వాత సిద్ధమల్లయ్య స్వామి దేవస్థానము మనం దగ్గరికి వెళ్తాం. సో అది కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్. గుడి బయటకు వచ్చినాము. ఈ ఊరోళ్ళంతా అక్కడ ఉండే వాళ్ళంట. సో వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళ భాషలో ఆ గుడి గురించి చెప్తారంట. వీళ్ళు ఎక్కువగా అక్కడికి పోయేవాళ్ళంట. అక్కడికి పోయి పూజలు గీజలు చేసేవాళ్ళంట. ఇక్కడ కొంతమందికి ఆయన ఇంటి దేవుడు కూడా అంట. సో ఆయన భాషలో ఏనండి, ఆయన లాంగ్వేజ్ లో చెప్తాడంట. తెలుగులో అది అడ్రస్ కానీ దాని చరిత్ర కానీ అంతా చెప్పాడు కదా. సో వీళ్ళ లాంగ్వేజ్ లో చెప్తారు. చెప్పండి దాని చరిత్ర. చెప్తాం. नाम आथानी मूडे गांगे नाय हमार तांडवान गुरुंगुंपु चिंतकमदिन्नी मंडलम कड़प जिल्ला हमार तांडेर गट्लामा आथानी मल्लेश्वर स्वामी कनके थानी पुराणम 500 संवत्सरम कितम तिच्छ जना हमार तांडवा से जाथानी पूजा करन वत पूजा करतानी फरीम पंतल स्वामी कन जाथानी वत्ती पूजा कल्याण कर रहे थे कार्यक्रम कर लेतानी हमारे तांडो वो गुड़ी न कन्नई जातानी कन्नई पूजा कर लेते सेवा कर लेते रहते अब तो मुनगढ़ प्रांत में जातानी पस फरीन ये गटली पर एनटीपीसी देखकर आए चा वह तो घर बांधल देते फरीन जातानी हम पूजा कार्यक्रम कर रहे चा प्रति नेला शिवरात्रि नेला में जातानी वह तो कन्ना जन्ना वारालू न कार्तिक वारालू न कार्तिक सोमवारालू न मंची चटा जातानी वह पूजा कर चा కిమెతికో ఆవచ్చ సుమారుగా ఇతర మండలాలు ఇతర జిల్లాలు థాణి ఆ థాణిని వత పూజా కరగచ్చ ఎక్కువ పొదుటూరి ఆవచ్చ దేవ్ ఘట్లామాచ దేవ దరిదాపు हमार तांडे थी 10 किलोमीटर లోమ గట్లమాచ वो महिमा गल्ला देव ఇంతకు ముందు पुराण में हमार बाप दादा कालालू में मुनेश्वरुలు करके तपस्तु पकड़ रहे थे और वल्ला वता थाणी वावड़ी महिमा छ ఈశ్వరుడు స్వామి బండయ్య స్వామి అక్క దేవతల పాణి ఉంపరచ్చ కన్నయ్య हेवपुरच हमाल सस्य श्यामलगा रच हम पूजा करत हम वराल दच स्वामी मुनेश्वरुడు स्वामी कारण हम कुणी रत्तो गट्लानाथ आणि फॉरेस्ट डिपार्टमेंट आळ गानी कुणसी इतर राष्ट्र ప్రభుత్వాల गानी गवर्नमेंट ఆఫీసర్లే गानी हमन कनकिरीचन हमार देवेन कुणसी సహకారం करियो कनके మనవి కర్రోచ్చు. సో అది చూశారు కదా, వీళ్ళ భాష నాకైతే అర్థం కాల, కానీ నాకు ఒకటి మాత్రం అర్థమైంది. మా గుడి మాకు కావాలా, మాకు అదే మా ఇంటి దేవుడు ఇదంతా కూడా నాకు ఆ దేవుడు కావాలా. ఈ డ్యామ్ పడిన తర్వాత మేము అవతల పోవడానికి ఇబ్బంది, అలాగే మాకు గుడి కావాలా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళ బాధ అన్నమాట.